ఎవరు? ద సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. రచన నాగమంజరి గుమ్మ. చదువుతుంది శ్యామసుందర్. అమ్మా, ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు అని అడుగుతున్నాడు మాధవి తండ్రి. నాన్న, క్యాంపస్ సెలక్షన్లో 2 ఇంటర్వ్యూలు ఉన్నాయి. అవి రేపేళ్ళుండో ఫలితాలు వస్తాయి, అప్పుడు చూద్దాం అని అంది మాధవి. మాధవి బీ ఫార్మా చేసింది. తర్వాత ఎం ఫార్మా చేయాలా, ఉద్యోగం చేయాలా అని ఆలోచిస్తోంది. ఏమండి, అత్తయ్య గారు ఫోన్ చేశారు. అమ్ములకి ఏదో సంబంధం చూశారట. మనల్ని ఎల్లుండి బయలుదేరి రమ్మన్నారు అని చెప్పింది వాసంతి. మాధవిని ఓ మాట అడిగి అమ్మతో మాట్లాడతాను అని అన్నాడు అన్నాజీ. అన్నిటికీ అమ్ముల నిర్ణయమేనా? మనం ఆలోచించొద్దా? చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది? అత్తయ్య గారు చెప్పినట్లు విందాం, కరాఖండిగా చెప్పింది వాసంతి. గదిలో నుంచి తల్లి తండ్రి మాటలు వింటోంది మాధవి. తండ్రి తనని ప్రతి విషయంలోనూ మంచి చెడులు తర్కించి నిర్ణయం తీసుకోమంటారు. అమ్మది సాంప్రదాయవాదం. పెద్దలు ఏం చేసినా అనుభవంతో చెప్తారు, చేస్తారు. కాబట్టి మనకు మంచి జరుగుతుంది. పిల్లల ఆలోచనలతో అనుభవరాహిత్యం, తొందరపాటు ఉంటాయనేది ఆమె వాదన. 2 నిజమే. తండ్రి వలన తన ఆలోచన విధానం పదును తేరింది. మంచి చెడు గుణదోష విచక్షణ అలవడింది. గదిలోకి వచ్చి ఏదో చెప్పబోయిన తండ్రితో, అమ్మ చెప్పినట్లే చేద్దాం నాన్న. అక్కడికి వెళ్ళాక అన్ని విషయాలు తెలుసుకుని చర్చిద్దాం, సరేనా అంది మాధవి. అనుకున్న రోజు అన్నాజీ, వాసంతి, మాధవి బయలుదేరారు. నాన్నమ్మ ఊరికి 6 గంటల రైలు ప్రయాణం. ఆ తర్వాత అరగంట ఆటోలో ప్రయాణం. అన్నాజీ తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అందరూ అక్కడే ఉండటంతో అమ్మా నాన్న పెద్ద వయసు వారైనా ఎలాంటి బెంగ లేకుండా ఇంత దూరం ఉద్యోగరీత్యా ఉండగలుగుతున్నాడు అన్నాజీ. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రైలు దిగారు అన్నాజీ కుటుంబం. దగ్గరలో ఉన్న ఆటో ఒకటి మాట్లాడుకుని బయలుదేరారు. హఠాత్తుగా వాతావరణం మారిపోయి ఆకాశాన్ని నల్లగా మబ్బులు కమ్మేశాయి. చూస్తూ ఉండగానే గాలి, దానితో పాటు వానజల్లు మొదలైపోయింది. చుట్టూ టార్పాలిన్ కప్పినా ఆటో లోపలికి జల్లు కొడుతూనే ఉంది. ఆ గాలి వానకి ఆటో నడపడం కష్టంగా ఉండి ఏదైనా చెట్టు కింద ఆపుదామన్నాడు డ్రైవర్. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి వద్దన్నాడు అన్నాజీ. దగ్గరలో ఒక షెడ్ ఉండాలి, కష్టమైనా అక్కడికి వెళ్ళడమే క్షేమం అన్నాడు అన్నాజీ. సరే అని అతి కష్టంగా ఆటోని ముందుకు నడిపాడు డ్రైవర్. అనుకున్నట్లుగానే ఒక రేకుల షెడ్ కనిపించింది. చాలా ఏళ్లుగా అది అక్కడ ఉన్నట్లుంది. ఎవరైనా ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు. ఆటో ఆగగానే గబగబా 4 షెడ్ కిందకు పరిగెత్తారు. చాలా విశాలమైన షెడ్ అది. అక్కడక్కడ కన్నాలు పడి వర్షం లోపల కురుస్తున్నా చాలా భాగం పొడిగా ఉంది. 2 ఇనుప బెంచీలున్నాయి. అన్నాజీ, డ్రైవర్ ఒక బెంచిపై కూర్చున్నారు. వాసంతి ఒక బెంచిపై కూర్చుంది. మాధవి మొత్తం అంతా తిరుగుతూ పరిశీలనగా చూస్తోంది. వచ్చి కూర్చో అమ్ములు అని పిలిచిన వాసంతికి వస్తానమ్మా అని చెప్పింది అమ్ములు. కానీ రాలేదు. చాలా ఇనుప సామాన్లున్నాయి అక్కడ. పనికిరానివి, పాడైన వాహనాలు, పనిముట్లు తుప్పు పట్టేసున్నాయి. వర్షం వైపు చూస్తోంది అమ్ములు. కాస్త దూరంలో విస్తరించిన పెద్ద మర్రి చెట్టు ఓడలు దిగి ఉంది. గాలికి కొమ్మలు, ఓడలు ఊగుతూ ఉన్నాయి. జిగేలుమనే శబ్దంతో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెంటనే ఒక పిడుగుబడిన శబ్దం. ఆ మెరుపు వెలుగులో ఒక్క క్షణం మర్రిచెట్టు కింద నిలివెల్లా నల్లని తొడుగు కప్పుకున్న ఒక ఆకారాన్ని చూసింది మాధవి. మెరుపు అదృశ్యమవగానే కళ్లకు చీకట్లు కమ్మాయి. కళ్ళు మూసి మళ్లీ తెరిచి చూసేసరికి ఆ ఆకారం మర్రిచెట్టు కింద లేదు. మాధవికి కొంచెం భయం వేసి వచ్చి తల్లి పక్కన కూర్చుంది. వర్షం పెద్దగా కురుస్తూనే ఉంది. డ్రైవర్ అన్నాజీ మాటల్లో పడ్డారు. వాసంతి ఫోన్ టార్చ్ వేసుకుని ఆ వెలుగులో ఏదో పుస్తకం చదువుతోంది. మాధవి చుట్టూ చూసింది. ఆ షెడ్లో దూరంగా ఇందాక మర్రిచెట్టు కింద కనిపించిన ఆకారం కనిపించేసరికి తుళ్ళిపడింది. తల్లిని కుదిపి అటువైపు చూపించింది. ఎవరూ లేరు. మరి కాసేపు తర్వాత ఎదురుగా ఉన్న పాత కారు వెనకాల ఆ ఆకారం కనిపించింది. సూటిగా మాధవినే చూస్తోంది. మాధవి రెప్పలార్పటం మర్చిపోయినట్లుగా చూస్తోంది. ఒక్క గాలి తెరవీచి ఆ ఆకారం నెత్తిమీద ముసుగు ఎగిరిపోయింది. మనిషి రూపంలో ఉన్న ఆకారానికి ముఖంలో ఎడమవైపు కన్ను, చెంప లేవు. నిశ్చేష్టురాలి చూస్తూ ఉండిపోయింది మాధవి. కుడి చెయ్యి పైకెత్తి ముసుగు లాక్కుని పక్కకు వెళ్ళిపోయింది ఆ ఆకారం. మనిషో, జంతువో, దయ్యమో అర్థం కాలేదు మాధవికి. అంత చల్లని వాతావరణంలోనూ చెమటలు పట్టేశాయి.
వర్షం తగ్గిన విషయం కూడా తెలియలేదు. వాసంతి వచ్చి కదిపితే కాని ఆ స్పెల్ నుంచి విడిపడలేదు మాధవి. నలుగురు ఆటో దగ్గరకు బయలుదేరారు. దాదాపు గంటపైనే కురిసింది వర్షం. మరింత త్వరగా సాయంత్రం అయిపోయినట్లుగా ఉంది వాతావరణం. అన్యమనస్కంగానే ఆటో ఎక్కింది మాధవి. ఆటో ఎక్కే ముందు వెనుదిరిగి షెడ్ వైపు చూసింది. ఎవరూ కనపడలేదు, కాని ఒక కన్ను తనను వెంబడిస్తున్నట్లుగా తోచింది మాధవికి. అమలు, ఏమైంది? మాధవి అన్యమనస్కంగా ఉండటం గమనించి అడిగారు అన్నాజీ. నాన్న, ఇక్కడ షెడ్డు ఉందని మీకు తెలుసా అని అడిగింది మాధవి. నా చిన్నతనం నుంచి ఉందమ్మా. మా ఊరి వ్యాపారస్తుని కొడుకు మొదటగా పట్నంలో ఐటీఐ పాస్ అయి వచ్చాడు. అప్పట్లో అదే పెద్ద చదువు. మా ఊళ్ళో మెకానిక్ షెడ్ ఉంటే బయటకు వెళ్ళక్కర్లేదు, మన ఊరి కుర్రాళ్ళకు కూడా మెకానిక్ పనులు నేర్పించవచ్చు అంటూ ఇక్కడే షెడ్ కట్టారు. దాదాపు 10 ఏళ్ల కిందటి వరకు ఆ షెడ్డు బాగానే నడిచేది. కానీ ఊళ్ళో చదువుకున్నవారు నాలాగా ఉద్యోగరీత్యా బయట ఊళ్లకు వలసపోవడంతో షెడ్కు ఆదరణ తగ్గింది. ఊళ్ళో పాడైన మోటార్లు, పాడైన బళ్ళు ఇలా అన్నీ ఇక్కడికి తెచ్చి పడేయటం అలవాటైపోయినట్లుంది అని చెప్పారు అన్నాజీ. ఆ షెడ్ పెట్టినైనా ఇంకా ఉన్నారా అని అడిగింది మాధవి. లేరమ్మా, ఆ మధ్య ఎప్పుడో పోయారనుకుంటా. ఇప్పుడు ఎవరూ నడపటం లేదు అన్నారు అన్నాజీ. మరి తనకు కనిపించిన ఆకారం ఏమిటి? మనిషి అయితే అలా ఉంటారా అనుకుంది మాధవి. ఈలోగా ఇల్లు రావడం, ఆటో ఆగడంతో కిందకు దిగింది. నాయనమ్మ నారాయణమ్మ వీధి గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తోంది. వర్షం ఆపకపోతే గంటకు ముందే వచ్చేవాళ్ళమమ్మా అని చెప్పాడు అన్నాజీ. బయట గోలెంలో ఉన్న నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి నాన్నమ్మ కాళ్ళకి నమస్కరించింది మాధవి. నా తల్లే, తొందరగా పప్పన్నం పెట్టించమనరాలా అంటూ పలకరింపులాంటి దీవెన అందించింది నారాయణమ్మ. లోపల పడక కుర్చీలో కూర్చున్న తాతయ్య ఆదికేశవులు కాళ్లకు కూడా దండం పెట్టింది మాధవి. ఈలోగా చిన్నాన్న పిల్లలు, మేనత్త పిల్లలు రావడంతో అందరూ కబుర్లో పడ్డారు. కాఫీ పలహారాలయ్యాక రేపు మాధవిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని, అబ్బాయి కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఒక ఫార్మా కంపెనీ పెట్టాడని, మాధవిది కూడా అలాంటి చదువే కాబట్టి ఇష్టపడ్డారని చెప్పాడు ఆదికేశవులు. పల్లెటూరు కావడంతో త్వరగా రాత్రి భోజనాలు చేసి అందరూ నిద్రకు ఉపక్రమించారు. మాధవి చిన్నాన్న పిల్లలతో కలిసి వాళ్ళ గదిలోనే పడుకుంది. కొత్త ప్రదేశం కావటం వలన సరిగా నిద్ర పట్టడం లేదు మాధవికి. ఇంతలో ఏదో అలికిడి కావడంతో కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న కిటికీలో సాయంత్రం తాను షెడ్ దగ్గర చూసిన ఆకారం కనబడింది. ఒక కన్ను మాత్రమే ఉండి ఎడంవైపు ముఖం కోసేసినట్టు, కుట్టినట్లు భయంకరంగా ఉంది. ముఖం ఆకారం పూర్తిగా లేదు. కెవ్వుమని కేకవేసింది మాధవి. మాధవి అరుపులకు నిద్ర పట్టక దొర్లుతున్న వాసంతి వెంటనే వచ్చి, ఏమైంది అమ్ములు, ఎందుకు భయపడ్డావు అని అడిగింది వాసంతి. మాధవి ఇంకా ఆ కిటికీ వైపు చూస్తూ ఉండటంతో వాసంతి కూడా అటు చూసింది. కిటికీ దగ్గర ఎవరూ లేరు. ఏ పిల్లినో చీకట్లో చూసుకునే జడుచుకుని ఉంటుంది అనుకుని మంచినీళ్లు తాగించి మాధవిని పడుకోబెట్టి వెళ్ళిపోయింది వాసంతి. అర్ధరాత్రి దాటింది. మాధవి పూర్తిగా నిద్రలోకి జారుకుంది. ఆ ఆకారం కిటికీలో నుంచి చూసింది. తలుపు దగ్గరకు వచ్చి నెమ్మదిగా తోసింది. వాసంతి తలుపు దగ్గరగా వేసి వెళ్లటంతో లోపల గడియే వేసలేదు. చాలా నిశ్శబ్దంగా లోపలికి వచ్చింది ఆ ఆకారం. ఒక మంచం మీద 2 చిన్న అబ్బాయిలు నిద్రపోతున్నారు. మరొక మంచం మీద ఒక చిన్న అమ్మాయితో పాటు మాధవి నిద్రపోతోంది. వర్షం కురవటం వలన కాస్త చల్లగా అనిపించి అందరూ దుప్పట్లు కప్పుకున్నారు. మాధవి కప్పుకున్న దుప్పటి నెమ్మదిగా తొలగించి ముఖంలోకి తొంగి చూసింది ఆ ఆకారం. భయంతో పెదవులు అదురుతున్నట్లుగానే ఉన్నాయి. ఎడమ చేతిని ఆ పెదాలపై బొగ్గల మీద వేసి నిమిరింది. తన ముఖాన్ని మాధవి ముఖం దగ్గరగా తీసుకొచ్చింది. ఏదో స్పర్శ తగులుతున్నట్లు అనిపించి మాధవి గబుక్కున కళ్ళు తెరిచింది. ముఖానికి అంత దగ్గరగా ఆ ఆకారం కనిపించేసరికి భయంతో అరవడం కూడా మర్చిపోయి క్షణంలో స్పృహ తప్పిపోయింది. మాధవి కళ్ళు తెరవగానే ఆ ఆకారం కాస్త వెనక్కు తగ్గి తిరిగి స్పృహ కోల్పోగానే కళ్ళు, బుగ్గలు, పెదవులపై తన సగం పెదవులతో ముద్దు పెట్టి గబగబా బయటికి వెళ్ళిపోయింది ఆ ఆకారం. ఉదయం మాధవి ఎంతకీ నిద్ర లేవకపోవడంతో వాసంతి వచ్చి లేపింది. మాధవి కళ్ళు తెరుస్తూనే వాసంతిని చూసి ఇంకా ఆకారమే కళ్ల ముందు కదులుతూ ఉండటంతో బిగ్గరగా అరిచేసరికి, ఇంకా జడుపు తగ్గలేదా అని వాసంతి కూతుర్ని సంభాళించింది. అమ్మా,
రాత్రి నాకు ఒక ఆకారం కనిపించింది. ఇంట్లో కూడా వచ్చింది. నాకు చాలా భయం వేసింది అని చెప్పింది మాధవి. కొత్త ప్రదేశం కదా, దేన్నో చూసి ఏదో అనుకుని భయపడి ఉంటుంది అనుకుని, త్వరగా తెములు, పెళ్లివారు వచ్చే టైం ఏంది అంటూ వాసంతి వెళ్ళిపోయింది. అన్యమనస్కంగానే మాధవి లేచి తయారైంది. ఈలోగా బంధువులందరూ వచ్చేశారు. పలహారాల వేళకి పెళ్లివారు వచ్చారు. పెళ్లికొడుకు ఆదిత్య, మాధవి మాట్లాడుకున్నారు. ఇరుపక్షాల వారికి సంబంధం బాగా నచ్చింది. అబ్బాయి పట్నం శివార్లలో ఒక చిన్న ఫార్మా కంపెనీ నడుపుతున్నాడని, మాధవికి ఆసక్తి ఉంటే ఆ వ్యవహారాలు చూసుకోవచ్చని చెప్పారు. అప్పటికప్పుడే ముహూర్తాలు కూడా పెట్టుకుని తాంబూలాలు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. అంతలో మాధవికి ఒక విషయం జ్ఞాపకం వచ్చి, పెద్దత్తయ్య, పెద్దబావ శేఖర్ ఫలానా ఫార్మా కంపెనీలో కదా పనిచేశాడు అని అడిగింది. నేను అదే కంపెనీలో పనిచేశాను. ఆ కంపెనీలో ఒక ఘోర ప్రమాదం సంభవించింది. అదే సమయంలో నేను వేరే ప్రదేశంలో ఉండటంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అని చెప్పాడు ఆదిత్య. అవునమ్మా, శేఖర్ తప్పించుకోలేకపోయాడు. ప్రమాద విషయం ముందుగా గ్రహించి అందర్నీ హెచ్చరించి బయటికి వచ్చేశాడు. అందరూ వచ్చేశారు. ప్రాణాపాయం తప్పింది అనుకునేంతలో పెద్ద పేలుడు సంభవించింది. ఒక పెద్ద రేకు ముక్క శేఖర్ ముఖాన్ని చీల్చేసింది. ఎన్నో చిన్న చిన్న ఇనప ముక్కలు శేఖర్ శరీరంలో దిగబడ్డాయి. ఆస్తి నష్టం తప్ప ప్రాణనష్టం లేదని అనుకున్నారు. కాని శేఖర్కి ప్రాణాల మీదకు వచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న శేఖర్ని ఆసుపత్రిలో చేర్చారు. ముఖంలో సగభాగం లేదు. ఒంట్లో దిగిన ఇనుప ముక్కలు తొలగించే ప్రక్రియలో ఒక ఊపిరితిత్తి తొలగించారు. బలంగా ఆరోగ్యంగా ఉండే మీ బావకి తెలివొచ్చేసరికి వారం రోజులు దాటింది. ఈలోగా చేయాల్సిన ఆపరేషన్లన్నీ చేశారు. మెలకు వస్తే కానీ అతడి మెదడు పనితీరు తెలియదని డాక్టర్లు చెప్పారు. తీరా మెలకు వచ్చి తన పరిస్థితి అర్థమయ్యాక శేఖర్ హాస్పిటల్లో ఉండలేకపోయాడు. ఒక కన్ను మాత్రమే కనిపిస్తూ ముఖం అంతా బ్యాండేజీ, ఒంటి నిండా కట్లు, ఒంట్లో నిస్సత్వ కదలనీయకుండా చేశాయి. అతడు బ్రతకడం నిజంగా మెరైకిల్ అన్నారు డాక్టర్లు. 15 రోజులు గడిచాక గాయాలు మానిపోయే దశలో ఆసుపత్రి నుంచి మాయమైపోయాడు శేఖర్. వెతకని చోటే లేదు. మరొక వారం తర్వాత ఆ ఊరి పక్కనున్న నదిలో ఒడ్డున ఉన్న మృతదేహం చూసి ఎవరో మాకు చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న బట్టలు నాని పీలికలైపోయాయి. మిగిలి ఉన్న ముఖమంతా కుక్కలో నక్కలో పీకుతున్నాయి. చాలా దయనీయమైన స్థితిలో కనిపించాడమ్మా. మీ అందరికీ ఆనాటి ప్రమాదంలో మరణించాడని చెప్పాం అని చెప్పింది మాధవి పెద్దత్తయ్య. అదంతా జరిగి 3 ఏళ్లు దాటిపోయింది. అయితే తనకు కనిపించిన ఆకారం శేఖర్ బావ కాదు గదా ఆలోచించింది మాధవి. తన ప్రోద్బలం వల్లనే మాధవి ఫార్మా కోర్సు చదివింది. ఈడు జోడు బాగుంటుంది, ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నారు అందరూ. అవన్నీ గుర్తొచ్చి అందరికీ మనసు భారం అయిపోయింది. ఓహ్, ఆ సంఘటనలో మరణించింది మీ అబ్బాయేనా? సో సారీ అండి. తర్వాత కంపెనీ లైసెన్స్ తెచ్చుకుని నేను వేరేగా ఫార్మా కంపెనీ పెట్టుకున్నాను అన్నాడు ఆదిత్య. ఆదిత్య, నేను మీతో మరొక 10 నిమిషాలు మాట్లాడాలి అనంది మాధవి. చెప్పండి అన్నాడు ఆదిత్య. మీ కంపెనీలో ఇలాంటి దుర్ఘటన జరగకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా అని అడిగింది మాధవి. అవన్నీ వివరించాడు ఆదిత్య. సంతృప్తిగా తలాడించింది మాధవి. అందరూ వెళ్ళిపోయాక మాధవి పెద్దత్తయ్యని చాటుగా పిలిచి, శేఖర్ బావ చనిపోలేదు కదూ అని అడిగేసరికి నిర్ఘాంతపోయిన పెద్దత్తయ్య, ఎందుకు అలా అనుకుంటున్నావు అని అడిగింది. నిన్నటి నుంచి జరిగిందంతా చెప్పింది మాధవి. రాత్రి వచ్చినట్లు కూడా చెప్పింది. లేదమ్మా, నువ్వు భ్రాంతిపడి ఉంటావు. పోయిన మనిషి ఎక్కడి నుంచో తీసుకొస్తాం. ఈ ఊరు రాగానే నీకు భావజ్ఞాపకాలు చుట్టుముట్టి ఉంటాయి. అవేమీ మనసులో పెట్టుకోకు అని చెప్పింది పెద్దత్తయ్య. నిట్టూర్చింది మాధవి. ఇకపై ఇలాంటి ఫార్మా దుర్ఘటనలు జరగకూడదని దండం పెట్టుకుంది. కాని నిన్న తనకు కనిపించింది ఎవరు? గుండె జల్లుమంది ఆ ఆకారం గుర్తుకు రాగానే. అప్రయత్నంగా బయటకు చూసిన మాధవికి చేతులు చాచి ఆహ్వానిస్తున్న ఆకారం కనిపించి వివశరాలైపోయింది. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన హర్రర్ కథలను వినాలని ఉంటే వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.